క్లాస్లో వచ్చేసి మనము స్మార్ట్ నరేటివ్, ఓకే, స్మార్ట్ నరేటివ్ అనేది మనకు కొత్త అప్డేట్ అనేది రావడం జరిగినది. అయితే ఫస్ట్ దీన్ని ఎట్లా ఎనేబుల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఫైల్లోకి వెళ్ళేసి ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్, ఆప్షన్స్, ఓకే, ఆప్షన్స్ క్లిక్ చేయగానే మనకి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ప్రివ్యూ ఫీచర్స్ స్మార్ట్ నరేటివ్ విజువల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కనుక మీరు పవర్ బై డెస్క్టాప్ అనేది క్లోజ్ చేసేసి ఓపెన్ చేసేసినట్టయితే మీకు ఇది ఎనేబుల్ కావడం జరుగుతూ ఉంటుంది. మరి దీన్ని ఎక్కడ యూజ్ చేసుకుంటారంటే ఇక్కడ మనకు మీరు ఈ విజువల్ సెలెక్ట్ చేసుకొని రైట్లీ క్లిక్ చేసేసినట్లయితే మీకు సమ్మరైజ్ అనే కొత్త ఆప్షన్ కనబడుతుంది. సమ్మరైజ్ అని క్లిక్ చేయగానే ఇదేం చేస్తుందంటే ఈ విజువల్ని మొత్తం సమ్మరైజ్ చేసేస్తుంది. ఓకే, ఈ విజువల్ని మొత్తం అది సమ్మరైజ్ చేసేస్తుంది. సమ్మరైజ్ చేసేసిన తర్వాత ఇక్కడున్న కంటెంట్కి సంబంధించిన మనము ఫాంట్ కానీ చేంజ్ చేసుకోవడానికి కానీ అలైన్మెంట్, బోల్డ్, ఇటాలిక్ ఇవన్నీ కామన్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏంటంటే వాల్యూ, మనకు కావాల్సిన వాల్యూలు కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే సో ఆస్క్ ఏ క్వశ్చన్ అబౌట్ యువర్ డేటా, అంటే మన డాటాకు సంబంధించింది. అంటే ఇక్కడ ఫినాన్షియల్ శాంపిల్స్ అని ఉంది కదా, సో ఇది నా యొక్క డాటా అనమాట. ఇప్పుడు నాకేంటంటే ఫినాన్షియల్, మన డాటాలో ఉన్నది మాత్రం స్పెల్లింగ్ మిస్టేక్స్ మాత్రం ఉండకుండా చూసుకోండి. ఓకే, ఫినాన్షియల్ సేల్స్, ఓకే, చూడండి ఫినాన్షియల్ సేల్స్ వచ్చిందో సెలెక్ట్ చేసుకోండి. అండ్ ప్లస్ COGS, ఓకే, ఫినాన్షియల్ COGS, ప్లస్ ఫినాన్షియల్ COGS, ఓకే, ఫినాన్షియల్ ప్లస్ ఫినాన్షియల్ COGS కనుక నేను దానికి సంబంధించిన మనకు చూసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ మనకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఏమైతుందంటే ఇక్కడ రిజల్ట్ రావట్లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ కరెక్ట్గా తప్పులో ఉంది. అంటే మరి ఇది ఎక్కడ తప్పు అయింది అని అనుకుంటే ఓకే, అయితే మనకి ఇక్కడ ఫినాన్షియల్ అని ఏమైనా అవసరం లేదు, డైరెక్ట్గా COGS కానీ లేదా ప్రాఫిట్కి కావాలనుకుంటే డైరెక్ట్ ప్రాఫిట్ కూడా మనము అడిషన్ చేసుకోవచ్చు ఇలా. సో డైరెక్ట్గా మనకి ఇక్కడ రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రిజల్ట్ కనుక మనం సేవ్ అనుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ సేవ్ అయిపోతుందండి. ఓకే, మళ్ళీ ఇది కావాలంటే వాల్యూ క్లిక్ చేయండి. ఈ వాల్యూలో చూసుకున్నట్లయితే మనము ఇక్కడ ఏమేమి యూస్ చేస్తున్నాం అనేది కూడా మనకు చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ దీన్ని మనము ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాకప్లో మళ్ళీ మనకు ఈ వాల్యూని కూడా మనం డిలీట్ చేయాలంటే కూడా మనకు డిలీట్స్ కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంటుంది. రివ్యూలోకి వెళ్ళేసినట్లయితే మీకు అది అవసరం లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. చూడండి ఎరేజ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పటివరకు అయితే దీంట్లో స్మార్ట్ నరేటివ్ అనే దాంట్లో మాత్రం ఇక్కడ వరకు అయితే మనకు అప్డేట్స్లో అయితే రావడం జరిగినది. మరి ఇంకా ఫర్దర్లో ఏం అప్డేట్స్లో ఇంకేం కవర్ చేస్తారన్నో తెలియదు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ చూస్తూ పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.